బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఇప్పుడు మనం ఒరిజినల్గా నక్సలైట్ల గురించి మాట్లాడుకుంటే గతంలో ఎప్పుడు ఇంతలా లొంగుబాట్లని మనం చూడలేదు. అది కూడా ఎక్కడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళారా లేకుంటే అక్కడ డీజీపీ ముందు లొంగిపోయారా అనుకునేవాళ్ళం. బట్ సీఎంల ముందు వచ్చి లొంగిపోవడం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలే కాదు వాళ్ళతో పాటుగా క్యాడర్ని తీసుకురావడం, అది పదుల సంఖ్యలో తీసుకురావడం, ఏంటి ఈ మధ్యలో ఇది ఒక ట్రెండ్ లాగా ఏమైనా మారిందా? అంటే ఆపరేషన్ కగారు తీసుకొని వచ్చి అంతకుముందు గ్రీన్ హంట్ అని, అంతకుముందు ఆక్టోపస్ అని, అంతకుముందు ఇంకోటి చాలా చాలా పథకాల ద్వారా నక్సలిజాన్ని నిర్మూలించాలి అని రాజ్యం అనుకుంది. కొన్ని రాష్ట్రాలు అనుకున్నాయి, కేంద్ర ప్రభుత్వం అనుకుంది, ఇలా రకరకాలు చేశారు. ఏకంగా ఛత్తీస్గఢ్లో అయితే సల్వా జుడుమ్ అని పెట్టారు. అది ఎంతటి విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలుసు. అలాగే ఇంకా రకరకాలు ఎలా పెట్టినా సరే దానివల్ల పరిమిత ప్రయోజనాలే చేకూరినాయి రాజ్యానికి. కానీ ఈసారి చాలా పట్టుదలతోటి కేంద్ర ప్రభుత్వం అమిత్ షా నేతృత్వంలో ఆపరేషన్ కగార్ అని పెట్టి, నేను మార్చి 31వ తారీఖు 2026 వరకు మీకు టైం ఇస్తున్నా. ఈ లోపల ఎవరన్నా లొంగిపోతారా, లొంగిపోండి. ఈలోపు మాకు అడ్డొచ్చిన వాళ్ళని చంపేస్తాం. ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేది, ఒక నక్సలైట్ చనిపోతే కనుక, ఎన్కౌంటర్లో చనిపోతే ఒక పౌర హక్కుల సంఘం వెళ్ళి దీన్ని పోస్ట్ మార్టం చేసేటప్పుడు రికార్డ్ చేయాలి అనేది ఉంది, వీడియో తీయాలి, వీడియో రికార్డింగ్ చేయాలి అని డిమాండ్ చేయగలిగేవాళ్ళు. ఇవాళ అది లేదు. ఈ ఆపరేషన్ కగారు వచ్చిన తర్వాత వీళ్ళు వీక్ అయ్యారా? ఆపరేషన్ కగారు యొక్క శక్తి అంతలా ఉందా తెలియదు. కానీ ఇవాళ పోస్ట్ మార్టంకి వాళ్ళు చేసి ఇచ్చేస్తారు, మనం బాడీని తెచ్చుకోవాలి. మొన్న తెలంగాణకి సంబంధించిన ఒక నక్సలైటు చనిపోతే అసలు ఇక్కడిస్తాం, అక్కడిస్తాం, ఇక్కడ పర్మిషన్ తీసుకోండి, అక్కడ పర్మిషన్ తీసుకోండి అని విసుకొచ్చి వాళ్ళు బాడీని తీసుకొచ్చుకున్నారు. ఇవాళ బాడీలు ఒక యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్లో బాడీని తెచ్చుకున్నంత ఈజీగా పోస్ట్ మార్టం దగ్గర నుంచి ఒక నక్సలైట్ డెడ్ బాడీని కుటుంబాలు తెచ్చుకుంటున్నాయి. ఒకప్పుడు నక్సలైట్ డెడ్ బాడీ 3 రోజులు 6 రోజులు పురుగులు పట్టిపోయి అలా ఉన్న పరిస్థితిలో పోరాడేవాళ్ళు. లోపల ఉన్నవాళ్ళు పోరాడారు, బయట ఉన్న వాళ్ళు పోరాడారు. ఆ పరిస్థితి ఈరోజు లేదు. అంటే నక్సలైట్ భావజాలం పోయిందని నేను అనను. ఆ భావజాలంతో పనిచేసేవాళ్ళు ఇవాళ భయపడ్డారని నేను అనను. కానీ పోరాట రూపం మార్చుకుందామని అయితే అనుకున్నారు. ఇప్పుడు ఈ బయటకు వచ్చిన వాళ్ళందరూ ఈ రోజు మొత్తం ఏదో అస్త్ర సన్యాసం చేసినట్టు, కొంతమంది భక్తులు వాళ్ళు వేసుకున్న రుద్రాక్షలు తీసి పక్కన పెట్టినట్టు తీసేసేది కాదు భావజాలం అనేది. భావజాలాన్ని వాళ్ళు నరనరాన ఇంకించుకున్నారు. వాళ్ళ రక్తంలో, వాళ్ళ రక్త కణాల్లో విప్లవం ఉంది. అది ఒక్క రోజులో ఒక స్టేజ్ మీద మీరు తుపాకీ తీసుకొని రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పెట్టినంత మాత్రాన అంతా అయిపోయింది అని అనుకుంటే గనక రాజ్యం అంత తెలివి తక్కువది ఇంకొకటి ఉండదు. అసలు రాజ్యాంగాన్నే నమ్మని వాళ్ళు రాజ్యాంగాన్ని చేతిలో పెట్టారు, రాజ్యాంగం పుస్తకాన్ని. ఈ దేశం ఇవాళ రాజ్యాంగం ప్రకారం నడుస్తుందా? ప్రజాస్వామ్యం ఉందా? రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగుతుందా? సాగితే వీళ్ళు 11 సంవత్సరాల నుంచి ఈ విధంగా ఇన్ని అరాచకాలు చేసి వీళ్ళు గెలిచేవాళ్ళ? రాజ్యాంగం మీద నమ్మకం లేని ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని, ఈ రాజ్యాంగం పేదలకు పనికిరాదు, సహజ వనరుల్ని ధ్వంసం చేస్తున్నారు, మీరు దోపిడీదారులకి కాపలాదారులుగా ఉన్నారు అని నిన్నటి వరకు మాట్లాడిన మల్లోజుల ఈరోజు ఆయన రాజ్యాంగం పుస్తకం తీసుకోవటం, ఆయన ఇవ్వటం, ఈయన తీసుకోవటం చూస్తుంటే నాకేమనిపించిందంటే, పూజలు వ్రతాల్లో ఇచ్చిన వాయనం పుచ్చుకున్న వాయనం అంటారు చూసారా,
నాకు అది కనిపించింది. కాకపోతే అవును, జనజీవన స్రవంతిలో కలిసిపోయిన అందరికీ కూడా ఉద్యోగాలను మేము కల్పిస్తాము అనే మాట కూడా చెప్పారు. అంటే నక్సలైట్ అయితే ఉద్యోగం వస్తుందా? అంటే నక్సలైట్లు అవ్వకపోతే ఉద్యోగాలు రావా? మరి వాళ్ళ నిరుద్యోగ సమస్య ఉంది అంటే రేపటి నుంచి నిరుద్యోగులందరూ నక్సలైట్లు అయితే మళ్ళీ వాళ్ళని పిలిచి ఉద్యోగాలు ఇస్తారా? నిరుద్యోగం పెరుగుతుంది అని చెప్పి డేటా అయితే చెప్తుంది కదా, ఉపాధి తగ్గిపోతుంది అని చెప్తున్నారు కదా, ఉద్యోగాల నుంచి ఊడబీకేస్తున్నారు కదా. మరి వీళ్ళందరూ నక్సలైట్లు అవ్వాలి రేపు పొద్దున మీరు ఉద్యోగాలు ఇవ్వాలంటే? అసలు ఈ లాయిడ్ కంపెనీ ఏంటో చెప్పండి. ఎన్నిసార్లు పిల్లి మొగ్గలేసింది లాయిడ్ కంపెనీ ప్రభుత్వం దగ్గర నుంచి గనులు లీజు తీసుకుంటానికి? ఇవాళ లాయిడ్ కంపెనీకి గొంతు వచ్చింది. ఎందుకు వచ్చింది? అక్కడ నక్సలైట్లు ఉండరు, అమాయకమైన గిరిజల్ని తోలేసేయచ్చు, పెద్ద పెద్ద రోడ్లు వేసేస్తున్నారు. ఈ రోడ్లు వేసిన తర్వాత అక్కడ హాస్పిటల్స్ స్కూల్స్ ఏమైనా కడతారా ఆదివాసీలకి? ఆదివాసీలను అక్కడి నుంచి తరిమిందాక వీళ్ళు నిద్రపోరు. రేపటి నుంచి గనులు ఖనిజాలు టోకును అమ్మబడతాయి విదేశాలకి. ఐరన్ వేర్ అమ్ముకుంటున్నారు ఓబులాపురం గనుల నుంచి, అట్లాగే అక్కడ సంపదని అమ్ముకుంటారు రేపటి నుంచి. ఇంకా వాళ్ళకి ఆ దారి లేదు. అడవిలో ఉండి చచ్చిపోవాలా? జనజీవన స్రవంతిలోకి వచ్చేయాలా? ఇవాళ వాళ్ళ మధ్యలో రెండే ఉన్నాయి ఆప్షన్స్ లేవు. చావా రేవా? రేవుకు వస్తున్నారు అంతే. ఇది వీళ్ళేదో సంబరాలు చేసుకుంటున్నారు. మీరు ఇప్పుడు అడకత్తెరలో మెడను పెట్టి నేను చెప్పింది చెప్తావా చెప్పవా, చెప్పినా చస్తాను చెప్పకపోయినా చస్తాను అన్నారనుకోండి, అది వేరుంటుంది. ఇప్పుడు మీరు లొంగిపోయిన తర్వాత మిమ్మల్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి జైల్లోనే వేస్తామంటే వాళ్ళు లొంగిపోతారా? మల్లోజుల గారి మీద 6 కోట్ల రివార్డు ఉంది. 6 కోట్లు ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు ఎవరి నెత్తి మీద రివార్డు ఉంటే ఆ డబ్బులు ఇస్తాము అని చెప్తున్నారు వీళ్ళు. అంటే మనుషుల్ని వీళ్ళు టోకున కొంటున్నాము అనుకుంటున్నారు. కానీ వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే వీళ్ళు అడవిలో ఉన్న ఆటం బాంబులను తీసుకొచ్చి సభ్య సమాజంలో వేస్తున్నారు. రేపటి నుంచి వీళ్ళు పని చేయకుండా ఏం మానరు, పని చేస్తారు. ఏం పని చేస్తారంట? సమాజం ఇప్పుడు నేను మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు నేను మాట్లాడినంత మాత్రాన అందరికీ నన్ను ఏదో గొప్పగా అనుకుంటారు. మీరు నక్సలైటా? నేను నక్సలైట్ అనట్లేదండి. ఇక్కడ అసలు నక్సలైట్ని ఇంత వ్యతిరేకించాల్సిన అవసరం ఏంటి అనేదే నా క్వశ్చను. మెడ మీద కత్తి పెట్టి నక్సలైట్ని కాదు అని చెప్పించి జనజీవన స్రవంతిలోకి తీసుకురావాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు శాంతి చర్చలకు వస్తూ ఉన్నారు, మాకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి అన్నారు. ఎందుకు వాళ్ళతో చర్చలు ఎందుకు జరపలేదు? అంటే మీరు జరిపే చర్చలు ఈ మురికి చర్చలా? లాయిడ్ కంపెనీలో ఉద్యోగాలు ఇస్తాము, లేకపోతే ఇంకో దాంట్లో ఇంకోటి ఇస్తాము, ఇంకో దాంట్లో ఇంకోటి ఇస్తాము, ఇవా? అసలు ఎందుకు నక్సలైట్లు తయారయ్యారు? నక్సలిజం అనేది ఒక సామాజిక సమస్య, ఒక అంతరాల సమస్య, పేద గొప్పకి మధ్యలో వచ్చిన వ్యత్యాసం. ఇవాళ కొంతమంది డబ్బులున్న వాళ్ళుగా, కొంతమంది మరీ పేదలుగా అయిపోతున్న ఈ సమాజం ఎప్పటి నుంచో ఇవి ఉన్నాయి. అది ఇప్పుడు ఇంకా పెరిగింది. ఇప్పుడు 90స్కి 2014కు ముందు సంపద ఎంతమంది చేతిలో పోగుపడుతుంది అంటే 80% ఈ కార్పొరేట్ల చేతిలోనే బందీ అవుతుంది. అది ఇప్పుడు ఈ 11 ఏళ్లలో 90%కి పెరిగిపోయింది. ఈ 90%కి పెరిగినప్పటికీ కూడా అస్సలు డబ్బులు లేకోకుండా మొత్తం సత్యనాశనం అయిపోయే జనాలు ఎక్కువ మంది అయ్యారు. ఇలాంటి వివక్షలకి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ స్థానికంగా వచ్చిన ఉద్యమాలే వీళ్ళందరూ ఇప్పుడు నక్సలిజంలోకి వెళ్ళిన వాళ్ళందరూ కార్ల్ మార్క్స్ని, మావోని, లెనిన్ని చదువుకుని వెళ్ళారని అనం. స్థానికంగా వాళ్ళ ఊర్లో వాళ్ళ కుటుంబంలో ఒక అన్యాయం జరుగుతుంది, ఇక్కడ పరిష్కారం కావట్లా, అన్నంలోకి వెళ్తే పరిష్కారం అవుతుంది అనుకున్నారు. అలా వెళ్ళిన వాళ్ళే. వెళ్ళిన తర్వాత వాళ్ళు చదువుకుని ఉండొచ్చు. వెళ్ళిన ప్రతి వాళ్ళు మేధావులు అయ్యారా? ప్రతి వాళ్ళు ఒక కార్ల్ మార్క్స్ అయ్యారా అంటే అవలా.
కానీ ఎందుకు వెళ్ళారు వాళ్ళు? ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఆ పరిస్థితులు ఈ రోజుకి ఉన్నాయి. మీరు ఆ పరిస్థితులను ఆపుకోకుండా అడవిలో ఉన్న నక్సలైట్లను ఊర్లోకి తీసుకొస్తే ఊర్లో ఉన్నోళ్ళు మళ్ళీ అడవిలోకి వెళ్ళరు అనుకుంటున్నారా మీరు? ఈ నక్సలైట్లే వెళ్ళకపోవచ్చు, ఎవరో ఆకర్షితులు కారనుకుంటున్నారా మీరు? పరిస్థితుల గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు మల్లోజుల కొన్ని రోజుల క్రితం అభయ్ పేరుతో ఒక లెటర్ రాశారు. తను అగ్రనాయకుడిగా ఉన్నప్పుడు, పొలిట్ బ్యూరోలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కొన్ని తప్పిదాలు జరిగాయి, అందుకు తానే బాధ్యత వహిస్తూ పొలిట్ బ్యూరో నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎలా ఉండాలి, అస్త్ర సన్యాసం చేయాలా, లొంగిపోవాలా, ఏం జరగాలి అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఆయనే ఒక ఓపెన్ లెటర్ రాశాడు. దట్ మీన్స్ అందరూ మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడైతే మనం ఏదైతే మార్గాన్ని ఎంచుకున్నామో అందులో తప్పులు అంటే మారణకాండ జరిగి ఉండొచ్చు, లేకపోతే చాలా వరకు పేల్చి వేశారు, చాలా మందిని కాల్ చేశారు, ఇలాంటివన్నీ జరిగి ఉంటాయి. దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది అనే భావన ఆయన లెటర్లో కనిపించింది. ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఆలోచన విధానము అంటే వాళ్ళు ఏవైతే సమస్యలుగా గుర్తించారో ఆ సమస్యలు తప్పనట్లా నేను, కానీ ఆ సమస్యల పరిష్కారానికి వాళ్ళు తీసుకున్న మార్గం ఉంది చూసారా? ఆ మార్గం ఈ రోజున్న కాలానికి కరెక్ట్ కాదు. ఈ రోజున్న కాలం ఏంటి? టెక్నాలజీ. ఒక్క డ్రోన్ పైకి ఎగరేస్తే 15 కిలోమీటర్ల రేడియస్లో ఎవరు ఎక్కడున్నారు, చేముందా, పాముందా, పొట్టుందా, పొల్లుందా, పొట్రుందా తెలిసిపోయేంత పరిస్థితి వాళ్ళు వచ్చేసిన తర్వాత మీరు ఎక్కడని దాక్కుంటారు? పైగా మనకి ఒక చరిత్రలో ఒక అంశం ఉంది. అది ఏంటి అంటే తెలంగాణ సాయుధ పోరాటం. ఈ తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆపాలి అని కొంతమంది, ఆపొద్దు కంటిన్యూ చేయాలని కొంతమంది ఆ రోజు మల్లగుల్లాలు పట్టిన మాట వాస్తవం. అయితే ఈ ఉద్యమాన్ని ఆపాలి అనుకున్న వాళ్ళు, కొనసాగించాలి అనుకున్న వాళ్ళు దిక్కుతోచని పరిస్థితుల్లో వీళ్ళు రష్యా వెళ్ళి, సోవియట్ రష్యా వెళ్ళి స్టాలిన్ ముందు కూర్చుంటే స్టాలిన్ అడిగాడు, మీరు ఒక్క క్షణంలో డిసైడ్ అయ్యి పారిపోవాలి అనుకున్నారనుకోండి, ఎక్కడికి పారిపోతారు? సముద్ర మార్గం అనేది ఎప్పుడూ కూడా ఉండాలి. ఈ హైదరాబాదులో సముద్ర మార్గం ఉందా? లేదు. మీరు ఎలా పారిపోతారు? మీకు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆయుధాలు మీరు తయారు చేసుకోగలుగుతారా? అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి ఆ మాట ఆయన వాడి ఉండకపోవచ్చు. కానీ ఈ రెండు విషయాలు అయితే చాలా పెద్ద విషయాలే కదా. ఈ రెండు పెద్ద విషయాల వల్ల వాళ్ళు వెనక్కి వచ్చి మనం పోరాటాన్ని ఆపుదాం అంటే ఈ విధానంలో ఆపుదాం, గెరిల్లా పోరాటాన్ని ఆపుదాము అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకుని మనం జనాల్లో కలిసి పనిచేద్దాము అని డిసైడ్ చేసుకున్నారు. అయితే ఏ రోజైతే 1964లో కమ్యూనిస్ట్ పార్టీ నుంచి విడిపోయి మార్క్సిస్ట్ పార్టీ వచ్చిందో, కొన్ని విధానాలు నచ్చక, ఆ తర్వాత వాళ్ళ నుంచి మీ విధానాలు నచ్చలేదని కొంతమంది మీ విధానాలు శాఖలు చీలిపోయారు కదా. ఈ మొదటిసారిగా చీలిపోయిన వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఈ దేశంలో సమస్యల పరిష్కారానికి ఈ పార్లమెంట్లు పందుల దొడ్లు, మనం ఈ ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఉండటానికి వీల్లేదు, ఈ ద్వారా మనము పోరాటం చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి మొదటిసారిగా చీలిపోయిన వాళ్ళు, సిపిఎం పార్టీలోంచి చీలిపోయిన వాళ్ళు, ఎంఎల్ పార్టీ వాళ్ళు వాళ్ళ పోరాట పందాన్ని ఎంచుకుని వాళ్ళు ఆ విధానంలోకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఇంకా అతివాదం ఇంకా చీలిపోయారు. ఇంత చీలిపోవడం కూడా ఈరోజు రాజ్యం ఎంత మదపటేనుగులాగా అవటానికి కారణం కాలేదా? ఇవాళ గొంతు మీద కత్తి పెట్టాక ఏం చేస్తారండి ఎవరైనా? వాళ్ళ ఆలోచనలు ఎంత కరెక్ట్ అని వాళ్ళు నమ్మినా పోరాట పందా తప్పు కావచ్చు, కానీ పందా మార్చుకుని పనిచేద్దాము అంటే కూడా అవకాశం ఇవ్వకుండా, వాళ్ళతో కనీసమైన చర్చలు జరుపుకోకుండా ఈ విధంగా ఓచకోత కొయ్యడాన్ని మనసున్న వాళ్ళు ఎవరూ సమర్థించలేరు. కానీ
పైకి మాట్లాడితే ఏం జరుగుతుందో అని మాట్లాడలేని అశక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఉక్కుపాదం మోపాలని చూసింది నక్సలైట్ల మీద. అలాంటి కాంగ్రెస్ వాళ్ళని కూడా అర్బన్ నక్సలైట్లుగా పిలుస్తున్నారు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అర్బన్ నక్సలైట్ అని మాట్లాడారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలిసి వచ్చింది. ఈవేళ మనం కూడా వాళ్ళ జాబితాలోకి వెళ్ళిపోయాము, మన కూడా వీళ్ళు ఇలాగే తొదముట్టిస్తారు అనేది అర్థమైంది. ఇంకా కమ్యూనిస్టుల సంగతి సరే, పౌర హక్కుల సంఘాలు సంగతి సరే. ఇప్పుడు ఎన్నో సంఘాలు, బంధుమిత్రుల సంఘాలని ఇలా రకరకాల సంఘాలు ఉండేవి. అందరూ కూడా మిన్నకుండిపోయారు, ఒక రకంగా మాన్పడిపోయారని చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళు సైలెంట్ అయ్యారని మీరు అంటున్నప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి మాత్రమే బయటికి వస్తున్నారు. కేవలం వాళ్ళు రావట్లేదు, ఆయుధాలను తెచ్చుకుంటున్నారు, వాళ్ళ క్యాడర్ని 60 మందితో ఒకరు వస్తున్నారంటే 120 మందితో ఇంకొకరు వస్తున్నారు అంటే మెల్లిమెల్లిగా వాళ్ళు కూడా అక్కడ మారణ పరిస్థితులండి. మారణ హోమం జరగకుండా చెప్పాను నేను, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏది డ్రోన్ సాయంతో చీమ చిటుక్కుమన్నా కనిపెట్టే ఇజ్రాయిలీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ దేశం తీసుకొచ్చుకొని నువ్వు వస్తావా, నువ్వు ఎక్కడనో మాకు తెలుసు, వస్తే మర్యాదగా బయటికి రా, లేకపోతే నీ శవం వస్తుంది బయటికి అన్న పద్ధతిలో వాళ్ళు చెప్పిన తర్వాత, కనీస మానవ హక్కుల్ని చూపించకుండా ఉన్న తర్వాత, మానవత్వాన్ని చూపించకుండా ఉన్న తర్వాత వాళ్ళు ఎందుకు చచ్చిపోవాలి చెప్పండి? ఎందుకు చచ్చిపోవాలి? ఇప్పుడు వాళ్ళు చనిపోయి ఏం చేస్తారు? బతికుంటే బలిసాగు తినొచ్చు. ఇప్పుడు మనకి మహాభారతం తెలుసు కదా, శకుని తమ్ముళ్ళు అందరినీ కలిపి కారాగారంలో పెడితే అందరికీ తిండి తగ్గిస్తే వీళ్ళంతా చస్తారు అని చెప్పి అనుకున్నప్పుడు అందరి తిండి ఒక్క శకునికే పెట్టి నువ్వు ఎట్లయినా సరే వీళ్ళని ఓడించాలి అని బయటికి తీసుకొచ్చి వాళ్ళ పక్కనే ఉండి వాళ్ళని ఓడించాడు కదా కౌరవుల్ని. అదే జరుగుతుంది రేపు. వీళ్ళు బయటకు వచ్చేది నేను అంటున్నాను పంతాల కోసమో ఇంకొక దానికోసమో కాదు. ఇవాళ సమస్యలు ఉన్నాయి ఈ దేశంలో. మణిపూర్ సమస్య ఏంటి? ప్రతి రాష్ట్రంలోనూ సమస్య ఉంది. ఈ 11 ఏళ్లలో వీళ్ళు సాగించిన దమనకాండకి వ్యతిరేకంగా వాళ్ళు ఆలోచన చేయరా? అంతకుముందు లేదంటారా ఇలాంటి? ఇంత లేదండి, ఇంత లేదు. ఇంతుంటే పరిస్థితులు వేరుగుండే. ఇంతగాని ఉండి ఉన్నట్లయితే ఇవాళ రాజ్యం చేసేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు కాదు. ఏమయ్యేవాళ్ళు? వీళ్ళు ఎట్లయితే అంతమొందించారో వాళ్ళని కూడా వాళ్ళు అంతే అంతమొందించి ఉండేవాళ్ళు. ఒక చట్టం ఉంది, ఒక పోలీస్ స్టేషను చట్టం ప్రకారం కోర్టుకు తీసుకెళ్ళి న్యాయ విచారణ చేసి శిక్ష వెయ్యాలి అనే పద్ధతిలో వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే 100% నేను సపోర్ట్ చేస్తానని కాదు, అంటే అది ఒక రిథము రైమ్లో నడిచింది. ఇప్పుడు అది లేదు. వాళ్ళకి ఆ రిథము రైము ఉంది కాబట్టి కొంతమంది బతుకున్నారు. ఇవాళ పెత్తనం చేస్తున్నారు, పేనుకు పెత్తనం వచ్చినట్టు. కాబట్టి ఇలా చేయగలుగుతున్నారు. ఏది ఏమైనా ప్రొఫెసర్ సాయిబాబా విషయంలో, స్టాన్ స్వామి విషయంలో, సుధా భరద్వాజ్ విషయంలో, వీళ్ళందరి విషయంలో చూస్తున్నాం. వీళ్ళందరూ అడిగింది ఏంటి చెప్పండి? వాళ్ళు ఏమైనా సొంతానికి ఆస్తులు సంపాదించుకున్నారా? నేను చెప్పిన 4-5 లేదే. అటవీ హక్కుల కోసమే కదా వాళ్ళు పోరాడింది. ఆ అటవీ హక్కుల్ని గిరిజనులకి, ఆదివాసీలకి లేకుండా మీరు చేస్తున్నారు కాబట్టే కదా ఇంత పోరాటం జరిగింది. అందుకే కదా మీరు ఇప్పుడు వాటన్నిటిని సొంతం చేసుకుంటాం కోసమే కదా వీళ్ళందరినీ, సుధా భరద్వాజ్ లాంటి వాళ్ళని లోపల పెట్టి, వరవర్రావు గారు లాంటి వాళ్ళని లోపల పెట్టి, సాయిబాబా గారు లాంటి వాళ్ళని లోపల పెట్టి, మళ్ళీ పైగా ఏ ఆధారాలు లేవు అని ఈయన చావుకు సిద్ధమయ్యాడు కాబట్టి జైల్లో చేస్తే అదేమి పెద్ద పోరాటం అవుతుందో, ఏమీ నిశ్శబ్ద విప్లవం వస్తుందో అని చెప్పి ఆయన ఇంటికి పంపించారు. ఇంటికి పంపించిన తర్వాత చనిపోయాడు కదా సాయిబాబా గారు. అంటే ఖచ్చితంగా మనం హత్య చేసినట్టే కదా నా దృష్టిలో. ఈరోజు ఈ ఎన్కౌంటర్లు, హత్యలు, అలాగే ఈ బయటకు వచ్చే వాళ్ళందరినీ కూడా కత్తి పెట్టి బయటకు తీసుకొస్తున్నారు వీళ్ళని. ఇది మట్టుకు వేరే దేశాల్లో ఇట్లాంటివి జరగవా అంటే జరుగుతాయి.
ఎందుకంటే వాళ్ళ రాజ్యాంగాలు అందుకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి జరుగుతాయి. కానీ మన రాజ్యాంగం అలా లేదు కదా. మనది ప్రజాస్వామ్య దేశం అని ఈ రోజుకి నమ్ముతున్నాం కదా. నువ్వు కూడా నమ్మబట్టే కదా మల్లోజుల చేతిలో రాజ్యాంగాన్ని పెట్టావు. మీరున్నారా రాజ్యాంగం ప్రకారం? మీరు లేకోకుండా రెండో వాళ్ళకి రాజ్యాంగం చేతిలో పెట్టే హక్కు ఎక్కడిచ్చారు? కాకపోతే వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఇప్పుడు రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేశారు, లొంగుబాటు మేమే లొంగిపోతామని వాళ్ళే వచ్చారు. తర్వాత రేపొద్దున వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు అవుతారు, లేకపోతే వాళ్ళు కూడా మిగతా లొంగిపోయిన వాళ్ళు కూడా ఆ జాబ్లు చేయడానికి రెడీ అవుతారు కదా. అవునండి, నేనేం కాదనట్లా. ఆయన అసలు మీకు ఇంత ఆశ ఏంటి అంటే మీరు ఎంత ప్లానింగ్ చేసుకున్నారు, ఎంత ప్రోగ్రామింగ్ చేసుకున్నారు. చేసుకుంటే మీ నోట్లోంచి తెల్లారేసరికి ఆ మాట వచ్చింది అంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు పెళ్ళికి ముందే డిసైడ్ అవ్వడు కదా. అవుతారేమోలే కొంతమంది భర్తలు. వచ్చిన తర్వాత కుక్కను కొట్టినట్టు కొడతాను అని చెప్పి అనుకుంటారా? అనుకునే పెళ్ళిళ్ళు చేసుకుంటారా? లొంగారు అన్నంత మాత్రాన మరీ ఇంత నీచమైన లొంగుబాటు గురించి మాట్లాడవచ్చునా? వాళ్ళు ఏంటండి వాళ్ళు చేసిన త్యాగాలు. 40 సంవత్సరాలు అయింది ప్రపంచం మొహం చూసి వాళ్ళు. ఇంత పోరాటం చేసిన వాళ్ళని ఇవాళ వాళ్ళు బతకాలి, బయటకు వచ్చి ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశంతో వాళ్ళు బయటకు వస్తున్నారని నేను అనుకుంటున్నాను. కానీ ఈ 6 కోట్ల రివార్డ్ ఆయన తీసుకొని అనుభవించడానికో, లేకపోతే బ్రాండ్ అంబాసిడర్ అవటం వల్ల ఇచ్చే ఇంకో 2 కోట్లు తీసుకొని బతకటానికో మల్లోజులు బయటకు వచ్చాడని నేను అనుకోను. చాలామంది ఇప్పుడు కిషన్జీ వైఫ్ మన లొంగిపోయింది, ఆవిడకి 25 లక్షలు రివార్డు ఇచ్చారు. ఆ 25 లక్షలతోటి ఆవిడ అష్టైశ్వర్యాలతో ఉంటుందని నేను అనుకోను. దాన్ని మళ్ళీ వాళ్ళు సమాజానికే వాడతారు. నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది వాళ్ళ మీద, గౌరవం ఉంది నాకు. వాళ్ళు చాలా త్యాగం చేసి అడవుల్లో ఉన్నారు. ఇక్కడికిలాగా ఎమ్మెల్యే పెన్షను, ఎంపీ పెన్షను, 2 రకాల పెన్షన్లు అనుభవిస్తున్న వాళ్ళు, అనుభవించి ఈ రాజకీయాలు చేస్తున్న వాళ్ళ లాంటి వాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉంది. iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.